ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి చాలా ప్రయోజనం చేకూర్చిందని మేము భావిస్తున్నాం. ఎందుకు చెబుతున్నాం అంటే ఈ మాట 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ కి కార్మికుల పనుల కోసం నిమిత్తంగా వచ్చి చాలా ఆర్థికంగా బలపడ్డారు. అదే వైసీపీ గవర్నమెంట్ ఒక ఛాన్స్ ఒకసారి వచ్చిన తర్వాత ప్రజలు కూడా నమ్మి ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రజలు నమ్మి మోసపోయారు. మోసపోయినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కార్మిక వర్గాన్ని నట్టేట ముంచింది. అది అసంఘటిత కార్మికులు కావచ్చు, సంఘటిత కార్మికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా కానీ కార్మిక వర్గానికి అన్ని వర్గాలకి న్యాయం జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది, చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగిందని మేము సంపూర్తిగా చెబుతున్నాం. ఎందుకు చెబుతున్నామంటే అన్ని వర్గాల కార్మికులకి అంగన్వాడీ కానీ, ఆశా కార్యకర్తలు కానీ, మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, అట్లాగే ముఠా కార్మికులు కానీ, హమాలీలు కానీ, పంచాయతీ కార్మికులు కానీ, ఏ కార్మికులను కావచ్చు తెలుగుదేశం గవర్నమెంట్ లోనే వాళ్ళకి లబ్ధి చేకూర్చింది తప్ప వైసీపీ గవర్నమెంట్ లో ఎక్కడ కూడా కార్మిక వర్గానికి న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. కార్మిక వర్గం ఇంకా ఆయన ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర, దేశ చరిత్రలో ఎక్కడ చూసామంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. కార్మిక బాంధవుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెబుతున్నాం. కార్మికుల ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతున్నాం.